క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, నాతోటి సేవకులారా, స్త్రీలారా, పురుషులారా, బిడ్డలారా, శిలువ శ్రమ ధ్యానాలలో మనం ఉంటూ ఉన్నాం. గడిచిన వారంలో లెంట్ అనగా ఏమి, 40 దినాలు ఎందుకు ప్రాయచిత్త దినాలుగా ఉంచారు, ఉపవాసం అనగా ఎందుకు, ఉపవాసం ఉండగా ఎందుకు చూడరు అనేటటువంటి విషయంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోని భాగాలను చూశాం. ఈరోజు ప్రత్యేకంగా యోనా గ్రంథంలోని ఆ నినివే ప్రజలందరూ ఎందుకు ఉపవాసం ఉండవలసి వచ్చింది, ఎందుకు ఉపవాసం ఉన్నారు, వాళ్ళ జీవితంలో అది మొదటిసారి వాళ్ళు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే విషయాన్ని ఈ దిన ధ్యానంలో ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు మీరు గమనించండి. యోనా గ్రంథం చాలా చిన్న గ్రంథం, 4 అధ్యాయాలే ఉంటాయి, కానీ చాలా అర్థంతో కూడినటువంటి సందేశాలు మనం అందు నుంచి తీసుకోవచ్చు. 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే గమనించండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక్కడ 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, మీరు నాశనం అయిపోతారంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, మంచిదే, కానీ ఆ విశ్వాసంలో ప్రార్థన ఏ రీతిగా ఉండాలి, ఉపవాసంతో దేవుని వేడుకుందాం అనుకున్నారు. ఎంత గొప్ప చేంజ్ ఇన్ దేర్ హార్ట్స్ గమనించండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, ఎవరు, గనులేమి అల్పులేమి అందరూ కూడా విచారానికి గుర్తుగా గోనెపట్ట కట్టుకొనిరి. ఈ విషయము నినివే రాజుకు తెలియవచ్చింది. ఏం జరుగుతుందంటే, ఇగో ప్రకటన జరిగింది, ఒక ఆయన వచ్చినాడు, అంతా తిరిగి ప్రకటన చేసిరు, 40 రోజుల్లో మీరు నాశనం కాబోతున్నారని. ఆ ప్రకటన విని అందరం భయపడిపోతున్నాం. ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది, దేవుని దృష్టికి అది ఘోరమైనటువంటిదిగా, పాపం చేసినటువంటిదిగా. 1వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను. అంటే ఘోరమైన పాపం చేసేటంటే మీరు ఆలోచన చేయండి. అంటే వాళ్ళు చెయ్యని పాపం అంటూ లేదన్నట్లు దేవుడే ఘోరం అంటున్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరం. పాపం చేసినారంటే మామూలు మాట, దావీదు పాపం చేశాను, కానీ ఇక్కడ ఘోరమైనటువంటి పాపం చేశారు. అంతా ఆ యొక్క ప్రకటన చేశాడు యోనా గారు. అప్పుడు ఆ రాజు కూడా ఈ విషయం తెలిసి సింహాసనం మీద నుండి, నాకు వస్తుందా, నాకు శ్రమ వస్తుందా, నాకు బాధ కలుగుతుందా, నేనెందుకు ఉపవాసం ఉండాలనుకోలే. రాజు సైతము సింహాసనం నుండి కిందికి దిగి మరి తన రాజవస్త్రాలు తీసేసి ఒక గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎందుకు ఈ పని చేస్తున్నారని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఈ 40 రోజుల్లో ఇది మీకు చాలా ప్రాముఖ్యమైనది గమనించండి. రాజు ఆయన మంత్రులంతా కూడా రాజే సింహాసనం నుంచి బట్టలు తీసేసి గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తుందంటే, మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా రాజును చూసి అందరూ కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. మరి దేవుడు ఒకవేళ మా పాపాన్ని మేము ఒప్పుకుంటే, దేవుడు ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మమ్మల్ని లయం చేయకుండా కాపాడతాడని, వారే కాకుండా వాళ్ళ ఎద్దులు, వాళ్ళ పశువులు, పిల్లవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం అనగానే కొంతమంది అన్నం తింటారు, కొంతమంది అన్నం తినరు. ఉపవాసం అన్న కొంత మాంసం తింటారు, కొంత మాంసం తినరు. కొంతమంది కాయగూరలు తింటారు, ఉపవాసం అంటారు. ఇక్కడ 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులు తమ దుర్మార్గములను విడిచి, వాళ్ళకి భయం వచ్చింది, మంచిదే, దుర్మార్గాన్ని ఏం చేయాలి, విడిచి వాళ్ళు చేసేటటువంటి బలాత్కార పనులు మానివేస్తే మనుషులనేమి పశువులనేమి సమస్తమును కూడా మరి దేవుడు కాపాడుతాడు. మనస్పూర్వకంగా దేవుని వేడుకోనాలి. మరి దూత నినివే పట్టణం చాటడం జరిగింది. నినివే పట్టణం యొక్క రిపెంటెన్స్, ప్రాయచిత్తం కొరకు, పాపం కొరకు ఎంత విచిత్రం అనిపిస్తుందంటే, వీళ్ళు పాపం చేసింది మనుషులు, ఎద్దు పాపం చేసింది, ఏనుగు పాపం చేసింది, సింహం పాపం చేసింది, అలా గొర్రెలు పాపం చేసినాయి, అలా పశువులు పాపం చేసినాయి అని అనడానికి లేదు. కానీ వాటిని కూడా ఉపవాసం ఉంచినారు. ఏది కూడా నీళ్లు తాగొద్దు, ఏది తినకూడదు. 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి
పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమ్మా. నేను నాకు ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం వేస్తుందండి. దేవుడు పశ్చాత్తాపడడం ఏంటి? మనుషులు పశ్చాత్తాపడాలి, కానీ దేవుడు చూచి పశ్చాత్తాపడి అంటగా, పశ్చాత్తాపం అంటే పాపం కాని కోసం కాదు. ఓహో, నేను తలంచింది తప్పు, నిజంగా వాళ్ళ లోపట మార్పు అనేది వచ్చింది, వాళ్ళు చెడు నడతలు విడిచిపెట్టారు, వాళ్ళు మనస్పూర్వకంగా దేవుణ్ణి, అయ్యా నన్ను కరుణించు. దావీదు పాపం చేసి అంటాడు, దేవా నీ కృప చొప్పు నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పు నా అతిక్రమలను తుడిచివేయము, నా పాపం పోనన్ను నన్ను బాగా కడుగుము, హిమం కంటే నన్ను తెల్లగా చెయ్యుము, నాకు శుద్ధ హృదయం కలగజేయము, నూతనమైన మనసు పుట్టించుము, తల్లి గర్భం నుంచి నేను పాపిగా. అది రియల్ రిపెంటెన్స్. దావీదు మహారాజు పాపం చేశాడు, చాలా విషయాలు మనకు తెలుసు. మరి ఇక్కడ బిబ్లికల్గా మనం ఆలోచన చేస్తే, ఈ బైబిల్ వాక్య ప్రకారం ఏ బిబ్లికల్ ఫాస్టింగ్ డెఫినేషన్ ఏమనంటే, క్రిస్టియన్ వాలంటర్లీ అబ్స్టెన్సీ ఫ్రమ్ ఫుడ్ ఫర్ స్పిరిచువల్ పర్పస్. ఇప్పుడు ఆత్మీయంగా బలపడడానికి నీవు ఉపాసం ఉండి పులిపిట్ల నుంచి బిషపులు, అయ్యగారులు వీళ్ళంతా ప్రసంగం చేస్తూ ఉపాసం ఉండేది కాదు. వాలంటీర్గా నీకు నీవే, నా యేసయ్య నా దేవుడు నన్ను కాపాడాడని ఉపవాసం ఉండాలి. ఇక్కడ ప్రకటన విన్నారు అందరూ వాలంటీర్గా, నినివే పట్టణస్థులను ఎవ్వరు ఫోర్స్ చేయలే, వాలంటీర్గా ఆ ప్రజలను చూసి రాజే సింహాసనం మీదకి దిగినాడు, నాశనం కాకుండా చేసిన తప్పును ఒప్పుకున్నాడు, దేవుని దృష్టికి ఘోరమైన పాపం చేశామని. ఇప్పుడు కూడా మనకు తెలుసండి, మనం ఏం చేస్తున్నామో తెలుసు. ఏమి మన జీవితంలో మన క్యారెక్టర్ మనకు తెలియదా? అది దేవునికి విరోధమైన క్యారెక్టర్తో మార్చుకో, జీవితాన్ని మార్చుకో. ఇక్కడ ప్రజలు మార్చుకున్నారు, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. యేసుప్రభుల వారు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉండాలా? నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ శక్తి బలాన్ని పొందాడు. ఆయన మత్తయి సువార్త 4:2 యేసు ఆకలి ఉన్నగా, లూకాసు వార్త 4:4 యేసు ఆకలి ఉన్నగా, న్యాచురల్గా ఆకలైంది. 40 రోజులు అన్నం తినకుండా 40 రోజులు ఉండడం, నీళ్లు తాగకుండా అయితే మనుషులు 3 రోజుల కంటే ఎక్కువ బతకరంట. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే 3 రోజుల వరకు నీళ్లు తాగకపోతే మనిషి చనిపోతాడు. ఒకవేళ నీళ్లు తాగకపోతే నీళ్ళు ఎక్కిస్తారు. మరి ఉపవాసంలో యేసు క్రీస్తు ప్రభుల వారిది చాలా గొప్ప ఉపవాసం. ఈ నిజంగా ఆ గొప్ప పరమాత్మునుడు 40 రోజులు ఆయన మన కొరకు ఆ యొక్క కొండపైన ఉపవాసం ఉంటున్నాడు. ఆ రీతిగా భక్తులు ఇద్దరు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మోసే ఆ సీనాయి పర్వతం వరకు వెళ్ళి 40 రోజులు ఆహారం తీసుకోలేదు, నీళ్లు తీసుకోలేదు, ఉపవాసం ఉన్నాడు. ఏలియాను చూస్తే ఆయన 1 రాజులు 19వ అధ్యాయం 8వ వచనం, రాత్రింబగళ్ళు ఒక్క పూట భోజనం చేసి 40 దివారాత్రులు నడిచి హోరేబు కొండకు పోయి ఉంటాడు. ఎంత అద్భుతం! మరి మనం ఏ రీతిగా ఉన్నాం ఉపవాస దినాల్లో? ఈ రోజున ధ్యానం చేస్తున్నటువంటి మనం, ఇక్కడ ఒక భక్తుడు యోనా ఉన్నాడు. ఆ యోనా విషయానికి మనం ధ్యానిస్తున్నాం. దేవుడు అన్నాడు, యోనా నినివే పట్టణస్థుల యొక్క పాపము నా దృష్టికి ఘోరమైంది, చాలా ఘోరమైంది. యోనాను పిలిచాడు, నీ వెళ్ళవయ్యా బాబు, పోయి ప్రకటన చేయమన్నాడు. యోనా మరి దేవుని మాట వినాలి. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్ పట్టణానికి ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. తర్షీష్కి వెళ్ళి ఓడను చూసి ఆ టికెట్ కొనుక్కొని ఆ ఓడలో పోయి కూర్చున్నాడు. ఈయనను చూస్తున్నాడు దేవుడు, నేను పిలుస్తాడు సేవ చేయమని. నువ్వు సేవ చేయకపోతే పట్టుకొస్తాడు, మళ్ళా పట్టుకొస్తాడండి. పిలిచి నీకు చెప్తే పని చేయకపోతే. యోనాకు చెప్పాడు, వెళ్ళి చెప్పయ్యా ప్రజలకు, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు. నీవు సముద్రంలో తర్షీష్కు ప్రయాణం అవుతావా? సముద్రం ఎవరిది? భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్తకు మరుగైంది ఏదీ లేదు. నీవు దాక్కోవచ్చు, నీ బిడ్డలు దాక్కోవచ్చు, నీ భార్య దాక్కోవచ్చు, నీ కుటుంబం దాక్కోవచ్చు, కానీ దేవుని దగ్గర దాపరికం లేదు. దేవుని దగ్గర ఎవ్వరు దాచుకోలేరు. నేను చూసే దేవుడు. టికెట్ కొనుక్కున్నాడు, తర్షీష్కు ప్రయాణం పోతున్నాడు. సముద్రంలో భయంకరమైన తుఫాన్, అలలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, ఓడ బద్దలైపోయింది. అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఏం జరుగుతుంది? అందులో ఒకడున్నాడు, మీకు చెప్పిన పని చేయకపోతే ఇదే గతి. సేవకుడా, దేవుడు పిలుస్తాడు, ఈ పని చేయకపోతే ఇదే జరుగుతుంది. ఓడ పగిలిపోయింది, నావికులంతా భయపడిపోతున్నారు, ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. అయ్యా ఓడ యజమాని, ఆ యొక్క ఓడ కెప్టెన్ చెప్పినాడు, మీ సరుకులు మీ అన్ని తీసి సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేశారు. మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి. వాళ్ళకి ఎవరెవరు ఆ ఓడలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో మనకు తెలియదు. ఆ ఓడలో ఉన్నవారు అన్ని కులాల వారు, అన్ని జాతుల ప్రయాణాలు ఆ దినాలు ఓడలే కాబట్టి
వాళ్ళ దేవతలను దేవుళ్ళను మొక్కుతూ ఉన్నారు. ఈ ఓడ కెప్టెన్ ఎందుకో కిందికి వెళ్ళాడు. పోతే ఈ మహాత్ముడు గాఢ నిద్రపోతున్నాడు. హాయిగా ఎవరు సేవకుడు సేవ చేయమంటే ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో సేవకులు ఏం చేస్తున్నారు? ఆదివారం నాడు ఆరాధన జరపాలా, శనివారం దాకా ఇట్లా పండుకోవాలి. చేస్తలేరా? నీకు మనస్సాక్షి తెలియదా? ఆదివారం ఉదయం పోయి గుడి తెరిచి, నా జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. నేను 44 సంవత్సరాలు సేవ చేశాను. 19 సంవత్సరాలకు సేవకు వచ్చాను. ఇప్పుడు 65 సంవత్సరాల దాకా సేవలో ఉన్నాను. ఇంకా చనిపోయేటంత వరకు యేసు నా రక్షకుడు, యేసు నా ప్రభు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. శరీరరీతిగా బలహీనతలను తీసివేసే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ బిడ్డలారా, అమ్మలారా, సేవకులారా, సేవకుడు పారిపోతారా? సేవకుడు పారిపోవడానికి వీల్లేదు. పడుకుంటున్నాడు హాయిగా. ఓడ నాయకుడు వచ్చాడు. అతని యొద్దకు పోయి, నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థన చేయు. ఎవరివయ్యా నీవు? లేచి ప్రార్థన చేయయ్యా. నువ్వెవరు అసలు? చచ్చిపోతామయ్యా మనము, అందరు ప్రార్థన చేస్తూ నువ్వు లేచి ప్రార్థన చేయు అని ఆ యొక్క ఓడ యజమాని వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఓయి నిద్రపోతా, లేవు, నీకేం వచ్చింది? నువ్వు దేవుని ప్రార్థించు, చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనుకరించునేమో. అప్పుడు ఓడలో ఉన్న వారు, అసలు ఈ కీడు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని వారందరూ చీట్లు వేద్దామన్నారు. చీట్లు వేస్తే వాళ్ళు 200 300 ఆ చీటి ఎవరి మీద వచ్చిందంటే ఆడ నిద్రపోతున్నటువంటి ఆ యోన మీద వచ్చిందండి. ఆ పండుకున్నవాడి మీద వచ్చింది చీటి. ఆ చీటి తీశారు. యోన ఎవరు నువ్వు? ఎందుకు కీడు సంభవించింది? ఏ దేశం నీది? ఏ జనం? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఓహ్ గ్రేట్ చెప్తున్నాను, హెబ్రీయుడను, హెబ్రీ దేవతను, దేవుడిని కలిగినటువంటి వాడిని, సముద్రానికి భూమికి సృష్టికర్త, ఆకాశమందున్నటువంటి దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అబద్ధం చెప్తున్నాడు ప్రజలకు. భయభక్తుల్లోడు ఓడలో పడుకుంటాడా? భయభక్తుల్లో దేవుని భయపడ్డాడు, దేవుడు చెప్పినట్టు వినాలి. విన్నాడా? దేవుడు చెప్పినట్టు వినకుండా పారిపోతున్నాడు. సాక్ష్యం బాగానే ఉన్నది, చాలాసార్లు చూస్తూ ఉంటాం, సాక్ష్యాలు బాగానే ఉంటాయి, కానీ జీవితం ఉండదు. విట్నెస్లు బాగుంటాయి, ఇది చేసినా అది చేసినా అట్లా ఇట్లా. ప్రాక్టికల్గా ఏది? నీ విట్నెస్ బాగా ఉంది. సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఏదయ్యా నీ భయము? ఓడల వైపు అనుకునేదా? నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీసుకు పారిపోయేదా? ఎంతమంది ఉన్నారు అలాగూ. సేవకులారా, హృదయాలు మార్చుకోనండి. లెంట్ శిల్వ శ్రమ ధ్యానాలు ధ్యానిస్తున్నటువంటి నీవు సేవకుడు, సేవకునికి రెస్ట్ లేదు. రాత్రింబగళ్ళు సేవ చేయాలి. సమయమందును అసమయమందును సువార్త పని చేయమంటాడు తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ. సువార్థికునికి రిటైర్మెంట్ లేదు, సువార్థికునికి సమయం లేదు. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా సేవ చేయాలి. ప్రార్థన చేయమంటే ఇలా రేపు చేస్తుంటావా? అయ్యా గుడిలో భజన చేసుకుందామంటే వద్దండి, ఆదివారం చేస్తున్నాం కదా భజన చాలంటావా? ఎవరైనా సరే నీవు సేవకుడా, నీ గుడి తెరిచుంచు. నీవు సేవ చేయకపోతే పీపుల్ వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు, సేవ చేస్తారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. సేవకుడా నీవేం చేస్తున్నావు? పండుకున్నావా? దేవుడు నేను చూస్తున్నాడు, జాగ్రత్త. అయ్యా నా వల్లనే అయిందయ్యా, నన్ను తీసి సముద్రంలో పడేయండి. ఇప్పుడు సముద్రం అణిగిపోతుంది, మరి సముద్రం పొంగుతుంది, అధికమవుతుంది. అయ్యా ఈ పాపం మా మీద వద్దు అని ఆ యోనాన్ని తీసి నీళ్ళలో పడవేశారు. సముద్రం నిమ్మలమాయెను. ఎంత అద్భుతమండి! మా సామాన్లు పడేసినాం, మేమందరం మా దేవతలను పూజ చేసినాం. మరి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రం సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆశ్చర్యపోతున్నాడు. నిమ్మలమైపోయింది. ఓడను మరి దరికి తీసుకుని వచ్చినారు. తుఫానంతా అడిగిపోయింది. యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేస్తేవని, ఈ మనిషిని బట్టి మమ్మలను లయం చేయకుందువుగాక, నిర్దోషిని చంపితన నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని వాళ్ళందరూ అడుగుతున్నారు. మళ్ళా ఇంతదాకానేమో వేరే దేవుళ్ళని పూజ చేసినారు. ఇప్పుడు సముద్రము ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు, ఇదొక గొప్ప సాక్ష్యం అండి అని తెలుసుకొని, అయ్యా సముద్రంలో పడేసినామంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అటు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. సముద్రంలో పడేసినాము, చనిపోయాడు అనుకొని మళ్ళీ క్షమాపణ కోరుతున్నారు, మనవి చేశారు. అయ్యా మేము సముద్రంలో ఈ మనిషిని వేసేస్తూ ఉన్నాం, మరి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాం. ప్రియా
బిడ్డలారా, దేవుడు యోనాను విడిచిపెట్టలేదు. ఆ సేవకుని పట్టుకొస్తున్నాడు. మళ్ళా మత్స్యానికి చెప్పాడు, నువ్వు వెళ్ళు మింగు. ఆ మత్స్యం ఆ యోనాను మింగింది. 3 దినాలు మత్స్యం ఉపవాసం ఉందండి. 3 దినాలు చేప మనిషిని మింగమంటే మింగింది. ఇంకా ఏం తినండి, మనిషి చేప కడుపులో ఉన్నాడు. ఆ మత్స్యము కడుపులో యోనా 3 దినములు ఉండేను. అప్పుడు ఈ మనిషికి బుద్ధి జ్ఞానం వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా రియల్ రిపెంటెన్స్ రాదు. మీరు 4వ అధ్యాయంలో చూస్తాం. ఆ మత్స్యం కడుపులో ఉండి యోనా యెహోవాకి ఇలాగ ప్రార్థన చేశాను, దేవా నేను ఉపద్రవంలో ఉండి మనవి చేస్తున్నాను, దేవుడా నాకు ప్రత్యుత్తరం ఇయ్యు. నేను పాతాళ గర్భములో నాసులో పీచులో చిక్కుకొని ఉన్నాను, నా ప్రార్థన అంగీకరించు. ప్రవాహ జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, దేవా నీళ్ళు ఉన్నాయి, దేవుడా నన్ను కాపాడు. నీ పరిశుద్ధాలయం తట్టు నా చేతులు ఎత్తి మొరపెడుతూ ఉన్నాను, దేవా నేను పైకి రాకుండా గడియలు వేయబడ్డ ఈ సముద్రంలో పర్వతముల పునాదుల్లోనికి నేను దిగిపోయి ఉన్నాను. నా ప్రాణము కూపంలోనికి దిగిపోయింది, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రాణం మూర్చెల్లుతుంది. చేప కడుపులో ఉండి ప్రార్థన. యోనా 3 రోజుల ఉపవాసం, చేప 3 రోజుల ఉపవాసం. ఎందుకు తెచ్చుకున్న గతి? దేవుని మాట వినకనందున. దేవుని మాట విననందున దేవుడు ఆయన మొరని విని ఆయన మాట అన్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేసి, దేవుడా నేను ఎక్కడ పోయినా నాకు రక్షణ లేదు, నీ యొద్దనే నాకు రక్షణ దొరుకుతుంది. నేనేదో తప్పు ఆలోచన చేసుకొని తర్షీసుకు పారిపోతూ ఉన్నాను, నినివేకి వెళ్ళమని నువ్వు చేసావు. అప్పుడు దేవుడు ఆయన మొర విని మత్స్యానికి చెప్పాడు, అమ్మా మత్స్యమా వెళ్ళు, నువ్వు కక్కు. ఎక్కడ కక్కాలి? తర్షీసులనా? బయలుదేరిన దగ్గరనా? కాదు. ఎక్కడ నేను చెప్పినా నినివే పట్టణస్థుల యొక్క పాపము నా దృష్టి ఘోరమైంది. యెహోవాకు 2వ మారు ప్రత్యక్షమై ఆ మత్స్యం పోయి ఆ నినివే పట్టణపు సముద్రం ఒడ్డున కక్కేస్తే దేవుడు మళ్ళా పిలిచాడు. వాట్ మ్యాన్, వాట్ హ్యాపెండ్? నీ ఇష్టమా? ఎక్కడున్నావు చూడు. నువ్వు చూసినాడు అంతా నినివే పట్టణం. 2వసారి ప్రత్యక్షమై నువ్వు లేచి నినివేపురం మహాపురం పోయి నేను నీకు తెలియజేసినటువంటి సమాచారం ప్రకటన చేయు. ప్రియా సేవకుడా, సేవకుడు నీ పిలిచినాక దేవుడు విడిచిపెట్టాడు. నన్ను సేవకు పిలిచాడు దేవుడు. ఈ సేవ ఏం సేవ, ఈ సేవ ఏం బాగలేదని విడిచిపెట్టిన. పోషయ్య పార్థనకురా, సామేలు పార్థనకురా, బాలయ్య పార్థనకురా, ఆ ల్యాంప్ పట్టుకొని ఇంటింటికి తిరిగి చెప్తుండే. మా నాయన చెప్పేవాడు, నేను అదే పని చేయాలట. నువ్వు కూడా చేయాలి నాయన, మంచిది దేవుని సేవ. 7 కొడుకులు ఉన్నారు, ఒక్కడైనా సేవ నువ్వు చెప్తే సేవ చేస్తాను నేను. యేసయ్య నిజమైన దేవుడు అయితే నన్ను పిలవాలి. లెట్ హిమ్ కాల్ కనకప్రసాద్ కమ్. అట్లా అనొద్దు బిడ్డ. నేను పంతులు పని చేసిన నాయన, మా నాయన పేరు సామేల్ పంతులు, తలారి సామేల్ పంతులు. లేదు నాయన నన్ను పిలవాలి. అప్పుడు కానీ నేను పోనే కాలేజీకి అని మానేసినాను. కాలేజీకి వెళ్ళలేదు, విడిచిపెట్టినాను. కోఆపరేట్ బ్యాంకులో సూపర్వైజర్గా పనిచేశాను. ఒకసారి మా చేనులోనికి వెళ్తే మిట్ట మధ్యాహ్నం 17 గంటలకు కనకప్రసాద్ అని నిన్న చల్ల చెమటలు వచ్చేసినాయి, భయపడిపోతున్నా. ఎవ్వరు లేరు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ జొన్న చేనులో మంచం మీద ఆ పిట్టలు కొట్టడానికి ఒడిశలు ఉంటుంది, ఒడిశలతో ఇట్లా కొడదామనే సమయానికి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. సేవ మంచిది కానీ వదిలిపెట్టి వచ్చేసానండి. మళ్ళా పిలుస్తున్నాడు, భయం వేసింది. తిరిగి నా సేవకు వెళ్ళు. ఈ యోన వల్ల పారిపోయి వచ్చాను, నాకు అవసరం లేదన్నాను. వెళ్ళు, నువ్వు తిరిగి సేవ చేయాలి. భయము, ఆందోళన. వెంటనే ఆ మంచం నుంచి కిందికి దిగి, మంచం అంటారు జొన్న చేనులలో పిట్టలు కొట్టడానికి వేస్తారు మంచలని, దాని మీద కిందికి దుంకినానండి. దుంకి భయపడుతూ నన్ను ఎవరో పిలిచారు. ఇంటికి పరిగెత్తినాను. కిలోమీటర్ దూరం మా ఇల్లు చేను నుంచి. అక్కడికి పరిగెత్తానండి. నేను అబద్ధాలు చెప్పడానికి ఈ స్థలంలో నేను టీవీ ముందు లేవలేదు. ప్రియబిడ్డ, సత్యం వాస్తవంగా దేవుడు నన్ను పిలిచాడు. వెళ్ళాను. నాయనా ఇట్లా జరిగిందంటే, బిడ్డ నీ తిరిగి సేవ చేయాలా, అది దేవుని పిలుపు. దేవుడు నేను పిలిచాడు, నువ్వు తిరిగి సేవకు వెళ్ళాలన్నాడు. అద్భుతంగా తిరిగి దేవుడు సేవకు పిలుచుకున్నాడు. అద్భుతంగా దేవుని సేవకు వచ్చినాను. మామూలు ఏవాంజలిస్ట్గా ప్రారంభించినటువంటి నా జీవితం పల్లెటూరులో పేడేసి అలికినటువంటి ఇళ్లలో జీవిస్తూ ముళ్ళ కంచెలు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి నా జీవితాన్ని పెంట కుప్పపై నుంచి పైకి తీసుకొచ్చి మెదక్ అధ్యక్ష మండలానికి ఒక బిషప్గా చేశాడండి. ఇది దేవుడు చేసిన కార్యం. ఏ మనుషులు చేయలేదు, ఏ మనుషులు అది చేయలేదు.
ఎక్కడ డబ్బులు నేను పెట్టలేదు, ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, ఎక్కడ డబ్బులు దోషం చేయలేదు. మిషనరీస్ ల్యాండ్స్ అని కాపాడాలని ఇప్పటికీ పాటుపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సేవ ఘనంగా జరగాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యం వింటున్నటువంటి నా సేవకులారా, యేసుక్రీస్తు మాట వినండి. ఓడల పోయి పండుకోవడం కాదు. యోనా వెళ్ళి పడుకున్నాడు, పట్టుకొచ్చినాడు, వద్దన స్థలాన్ని తీసుకొని వెళ్ళాడు, నన్ను పట్టుకొచ్చాడు, నిలబెట్టాడు. దేవుడు ప్రేమించిన మనిషి బిషప్గా చేశాడండి. అద్భుతాలు కావా, ఆశ్చర్యాలు కాదా? ఆయన మాట వినాలి. యోనాను తీసుకొచ్చి కక్కిస్తే ఆ నినివే పట్టణం మరి దేవుని దృష్టికి గొప్ప పట్టణం, 3 దినములంతా ప్రయాణం గల పట్టణం. ఊరంతా తిరిగి చెప్పాడు, నాశనం రాబోతుంది, పశ్చాత్తాపడండి. మీరు పాపము చేశారు, వ్యభిచారం చేశారు, దొంగతనం చేశారు, తాగారు, రకరకాల చెడు గుణాలు మీలో ఉన్నాయి, దేవునికి విరోధంగా చేశారు. అప్పుడు రాజు సైతం విని కిందికి దిగి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారండి. అందరూ ఉపవాసం యొక్క పట్టుదల ఉండదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్లీనెస్ ఫాస్టింగ్. దేని కొరకు? రక్షింపబడడానికి కొరకు. ఊరంతా రక్షించబడాలి. దేవుడు కీడు చేయక వాళ్ళందరినీ రక్షించినాడు. ఈ సేవకుడు చూడండి, నాకు తెలుసయ్యా దేవుడా, నీవు కటాక్షం గల దేవుడవు, నువ్వు చాలా పశ్చాత్తాపం కలిగిన దేవుడవు, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని తెలుసుకొని దానికి ముందు నాకు ఇట్లా చేస్తావని నేను పారిపోయిన అంటున్నాడు. అంటే జెలస్ ఫెలో కదా. ఇంకోడు బాగుపడొద్దట, వాడు బాగుపడతాడు కాబట్టి పారిపోతాడట. వీడు రక్షించబడ్డాడు అంటాడు, భయం కలిగిన వాడిని అంటాడు, సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు, పారిపోతాడు. నీ గుణపాఠం నేర్పుతా. దేవుడు వెంటనే ఏం చేసినాడంటే, ఆయన అంటాడు, నేను బ్రతుకుట కంటే సచ్చుట మేలంట యోను. సరే అట్లనా, నీకు పాఠం నేర్పిస్తూ ఉండు. ఎండ కొడుతుంది, ఒక సొర చెట్టు మొలిపించినాడు. సొర చెట్టు వచ్చింది, పెద్ద పచ్చటి ఆకులు వచ్చి, అబ్బా ఎంత మంచి దేవుడయ్యా, నాకు ఎంత మంచి దేవుడవయ్యా అని పాట పాడుతున్నాడు. ఎండంతా కొడుతున్నా, ఆయనకు మొత్తం చల్లగా చెట్టు కింద ఆ నీడ కూర్చొని ఉన్నాడు. ఆ శ్రమ పోయింది. నెక్స్ట్ డే ఆ సొర చెట్టును కత్తరిచ్చేసింది పురుగు. ఆ చెట్టు అంతా ఎండిపోయింది. ఇప్పుడు దేవుని దూషిస్తున్నాడు మళ్ళా. అయ్యా మళ్ళీ ఎండ కొడుతుంది, నేను చచ్చిపోతానంటే, అయ్యా నేను కోప్పడితే నీ కోపం వచ్చిందా? నీవు ఒక్కని కొరకే నీవు ఇంత బాధపడుతున్నావు. ఇదిగో 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనులు, బహు పశువులు నినివే పట్టణంలో నాశనం అయిపోతే నేను విచారపడొద్దా? నీవు ఒక్క రోజుకు చెట్టు మొలిచి ఎండకొచ్చి పోయేలాగితే నీకు బాధ అయితే, మరి ఇంతమంది 20,000 మంది జనులు. ప్రియబిడ్డలారా, జాలిగల దేవుడు, కటాక్షం గల దేవుడు, పశ్చాత్తాపడితే క్షమించేటటువంటి దేవుడు. నిజంగా దేవుని సేవకు పిలిస్తే పారిపోయి నిన్ను పట్టుకొచ్చి నిలబెట్టేటటువంటి దేవుడు. ఆ దేవుని ఎడల ఈ లెంట్ దిన ధ్యానాలలో ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడి ఇంకా ఇలాంటి తరుణం ఎంతమంది తరుణం అనుగ్రహించి అందరూ కూడా రక్షించబడడానికి సేవకుడు, సేవకురాళ్ళు, మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీవు బాగుపడాలి, ఇతరులను బాగుపరిచే రీతిగా యేసయ్య లెంటు శిలువ శ్రమ ధ్యానాల్లో మీరు పాల్గొనాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్కు తన ఆత్మీయ రీతిగా మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమల తండ్రి, యోనా లాంటి జీవితాలు మా జీవితాలే. సాక్ష్యం బాగానే ఉంది కానీ జీవితం లేదు. యోనా సాక్ష్యం ఇస్తున్నాడు గొప్ప దేవుడని, కానీ ఓడలో నిద్రపోయాడు. మేమంటే మా దేవుడు గ్రేట్ అంటాం, కానీ జీవితం అంతా జీరోగా ఉంటుంది. ఆ రీతిగా కాకుండా మారు మనసు చెంది పశ్చాత్తాపడి, ఇదిగో ఒక ప్రళయం వస్తుంది, పాపం మనం నిండుకొని ఉన్నప్పుడు నినివే పట్టణ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థించిన రీతిగా మా సంఘాలు, మా సేవకులు, ఈ విశ్వాసులు, క్రైస్తవులు వాక్యం విన్న ప్రతి బిడ్డలో మార్పు దయచేయమని, మారితే తప్పనిసరిగా నీ రక్షణ భాగ్యం వారికి లభిస్తుంది, పరలోకంలో స్థానాలు ఇస్తావు. అలాంటి కృపా బిడ్డలకి మన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒంటరివి కావు ఏనాడు నీవు,
తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా, ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. వెలివేసారని చింతపడకుమి, ఎవరు లేరని కృంగిపోకుమా, ఒంటరితనమున మదన పడకుమా, మంచి దేవుడు తోడుండగా. వెలివేసారని చింతపడకుమా, ఎవరు లేరని కృంగిపోకుమా, ఒంటరితనమున మదన పడకుమా, మంచి దేవుడు తోడుండగా. ఆత్మహత్యలు వలదు, ఆత్మాహుతి వలదు, ఆత్మహత్యలు వలదు, ఆత్మాహుతి వలదు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా, ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు.